హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ పీజీటీ బయోసైన్స్ కంటెంట్ క్లాసెస్లోని సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ టాపిక్ని కవర్ చేద్దాం. ఈ టాపిక్ మొత్తం ఒకటే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ వీడియో కనుక లెందీ అవుతే 2 పార్ట్స్లో వీడియోని పోస్ట్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అవుతే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి. మీ లైక్స్ నాకు మోటివేషన్ని ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎంబ్రియాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎంబ్రియాలజీ అనేది సైన్స్ యొక్క బ్రాంచ్. ఓకే, సో ఈ బ్రాంచ్లో మనం ఏం స్టడీ చేస్తామంటే గ్యామెట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఆ ఫామ్ అయిన గ్యామెట్స్ ఎలా ఫ్యూజ్ అవుతాయి, వాటి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతుంది అనేది మనము ఈ ఎంబ్రియాలజీ కింద నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనము ప్రీ ఫర్టిలైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఈవెంట్స్ గురించి నేర్చుకుందాం. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో 3 ఈవెంట్స్ మెయిన్గా జరుగుతాయి. ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్, సెకండ్ వన్ ఏంటంటే ఫర్టిలైజేషన్, అండ్ థర్డ్ ఈజ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ ఈవెంట్స్ విచ్ ఆకర్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్, దట్ ఈస్ ఎంజియోస్పర్మ్స్. ఓకే, సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మనం ఎంజియోస్పర్మ్స్ అంటున్నాం కదా. సో ఎంజియోస్పర్మ్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది కదా. ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ ఎంజియోస్పర్మ్స్లో ఎలా జరుగుతుంది అంటే 3 స్టెప్స్లలో ఆర్ 3 ఈవెంట్స్లలో జరుగుతుంది. ఫస్ట్ ఏంటిది ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఫర్టిలైజేషన్ ఈవెంట్, థర్డ్ వన్ ఏంటంటే పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ ఈవెంట్స్ విచ్ ఆకర్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకేనా? సో ఫస్ట్ మనము ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే? యాక్చువల్గా ఒక ప్లాంట్ మీద ఫ్లవర్ వస్తుంది కదా. సో ఆ ఫ్లవర్ అనేది ప్లాంట్ మీద రావడానికి ముందే ప్లాంట్లో చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది, చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, సో ప్లాంట్లో సెవరల్ హార్మోనల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి ప్లాంట్ మీద ఫ్లవర్ రాకముందే దాని బాడీలో ఇనిషియేట్ అవుతుంది. ఓకే, సో అంటే స్టార్ట్ అవుతుంది. ఫ్లోరల్ ప్రిమోడియం యొక్క ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో అలా ఫ్లోరల్ ప్రిమోడియంలో ఫర్దర్ డెవలప్మెంట్ అండ్ డిఫరెన్షియేషన్ జరగడం వల్ల ఇన్ఫ్లోరోసెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్ఫ్లోరోసెన్స్ అంటే మనకు తెలుసు కదా, ఇన్ఫ్లోరోసెన్స్ మీద ఫ్లోరల్ బర్డ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ బర్డ్స్ ఫర్దర్గా ఫ్లవర్స్ లాగా మారుతాయి. ఓకే, అర్థమైందా? ప్లాంట్ మీద ఫ్లవర్ రాకముందే దాంట్లో సెవరల్ స్ట్రక్చరల్ అండ్ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఫ్లోరల్ ప్రిమోడియంలో డిఫరెన్షియేషన్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అలా జరగడం వల్ల ఇన్ఫ్లోరోసెన్స్ ఫామ్ అవుతుంది. ఇన్ఫ్లోరోసెన్స్ మీద ఫ్లవర్ బర్డ్స్ వస్తున్నాయి. ఈ ఫ్లవర్ బర్డ్స్ ఫర్దర్గా డెవలప్ అయ్యి ఫ్లవర్స్ లాగా మారుతాయి. క్లియర్? ఇప్పుడు మనము ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ చూద్దాం. ఎల్ఎస్ అంటే లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్. సో లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్లో మనము టోటల్గా 4 వరల్స్ చూస్తాము. ఓకే, ఫస్ట్ వరల్ ఈజ్ క్యాలిక్స్, సెకండ్ ఈజ్ కరోలా, and third is androecium, then fourth one is gynoecium. ఓకే, సో ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్లో మనం 4 వరల్స్ చూస్తున్నాం. క్యాలిక్స్ అనేది అవుటర్ మోస్ట్ వరల్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ అది గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ క్యాలిక్స్లోని పార్ట్స్ని మనము సెపల్స్ అని అంటున్నాం. ఓకే, కరోలా అనేది ఫ్లవర్లోని కలర్ఫుల్ పార్ట్, కరోలాలో ఉన్న పార్ట్స్ని పెటల్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఈస్ ఆండ్రోషియం. ఆండ్రోషియం అనేది ఫ్లవర్ యొక్క మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ఈస్ గైనోషియం. గైనోషియం అనేది ఫ్లవర్ యొక్క ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. క్లియర్? సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆండ్రోషియం అండ్ గైనోషియం గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఆండ్రోషియం అనేది మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ కదా, దాంట్లో మనకి ఒక వరల్ ఆఫ్ స్టెమెన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఈ స్టెమెన్స్ అనేవి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఇప్పుడు మనము స్టెమెన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. స్టెమెన్ యొక్క స్ట్రక్చర్లో మనకి 2 పార్ట్స్ కనిపిస్తాయి. వన్ ఈజ్ ఫిలమెంట్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ యాంథర్. ఓకే, స్టెమెన్లో ఉన్న ఫిలమెంట్ అనేది లాంగ్గా ఉంటుంది అండ్ స్లెండర్ స్టాక్ లాగా ఉంటుంది. ఓకే, ఫిలమెంట్ అనేది ఎలా ఉంటుంది? లాంగ్ అండ్ స్లెండర్ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్టెమెన్ ఈస్ కాల్డ్ as ఫిలమెంట్. ఓకే, అండ్ ఈ ఫిలమెంట్ యొక్క టర్మినల్ పొజిషన్లో మనకి బైలోబ్డ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే యాంథర్ అని అంటాము. బైలోబ్ అని ఎందుకు అంటున్నామంటే యాంథర్లో 2 లోబ్స్ ఈ విధంగా ఉంటాయి, అందుకే మనం దాన్ని బైలోబ్డ్ స్ట్రక్చర్ అని అంటున్నాము. ఓకేనా?
సో ఈ ఫిలమెంట్ యొక్క ప్రాక్సిమల్ ఎండ్ అంటే కింద మననేది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, సో అంటే ఈ ఫిలమెంట్ కన్నా ఈ ప్రాక్సిమల్ ఎండ్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఆ రీజన్ అనేది ఫ్లవర్ యొక్క థాలమస్ ఉంటుంది కదా, ఫ్లవర్ యొక్క బేస్ పార్ట్ని మనము థాలమస్ అంటాం కదా. సో ఆ థాలమస్ పార్ట్కి ఈ ఫిలమెంట్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఆరెల్స్ ఫ్లవర్లో పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్కైనా కానీ అది అటాచ్ అయి ఉండాలి కదా స్టెమెన్స్. సో అందుకోసమనే స్టెమెంట్ యొక్క ప్రాక్సిమల్ ఎండ్ అంటే కింద పార్ట్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. ఓకేనా. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫ్లవర్స్లలో మనము డిఫరెంట్ నంబర్స్ అండ్ లెంత్స్ ఆఫ్ స్టెమెన్స్ని చూస్తాము. ఇప్పుడు యాంథర్ గురించి చూద్దాం. సో యాంథర్ అనేది బైలోపుడ్గా ఉంటుంది. ఓకే, అండ్ ఈచ్ లోబ్ లోపల మనకి 2 థీకాస్ కనిపిస్తాయి. అండ్ ఎంజియోస్పెర్మ్ ఫ్లవర్లోని స్టెమెన్స్లలో ఫిలమెంట్ యాంథర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. యాంథర్ అనేది ఎలా ఉంటుంది, బైలోపుడ్గా ఉంటుంది. ఓకే, సో ఇది బైలోబ్డ్గా ఉంటుంది. అండ్ ఈచ్ లోబ్లో మనకి 2 థీకాస్ అనేవి కనిపిస్తాయి. అందుకే ఈ యాంథర్ని మనం ఏమంటామంటే డైథీకస్ యాంథర్ అని అంటాము. అండ్ యాంథర్లో మనకి లాంగిట్యూడినల్ గ్రూవ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దాన్నే లాంగిట్యూడినల్ గ్రూవ్ అని అంటాము. ఆ లాంగిట్యూడినల్ గ్రూవ్ అనేది లెంత్ వైజ్గా థీకాస్ని సపరేట్ చేస్తుంది. క్లియర్. సో యాంథర్లో 2 లోబ్స్ ఉంటున్నాయి. ఈచ్ లోబ్ లోపల 2 థీకాస్ ఉంటున్నాయి. సో టోటల్గా యాంథర్ లోపల మనకి 4 థీకాస్ కనిపిస్తాయి. అండ్ ఈచ్ లోబ్లో 2 థీకాస్ ఉంటాయి. అర్థమైందా? యాంథర్ మొత్తంలో 4 థీకాస్ ఉంటున్నాయి. అండ్ ఒక్కొక్క లోబ్లో 2 థీకాస్ ఉంటున్నాయి. 2 థీకాస్ ఒక లోబ్లో 2 థీకాస్ ఉంటున్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ as డైథీకస్. అండ్ ఈ యాంథర్లో లాంగిట్యూడినల్ గ్రూవ్ ఉంటుంది. ఈ లాంగిట్యూడినల్ గ్రూవ్ అనేది ఈ యాంథర్ యొక్క లెంత్ వైజ్గా ఈ థీకాస్ని సపరేట్ చేస్తుంది. క్లియర్. హైబిస్కస్ ప్లాంట్ ఉంటుంది కదా, హైబిస్కస్ ప్లాంట్ యొక్క యాంథర్స్ అనేవి సింగిల్ లోబుడ్ కలిగి ఉంటాయి. అందుకే వాటిని ఏమంటామంటే మోనోథీకస్ యాంథర్స్ అని అంటాము. హైబిస్కస్లో మోనోథీకస్ యాంథర్స్ ఉంటాయి. అండ్ టిపికల్ ఎంజియోస్పెర్మ్ ప్లాంట్స్లలో మనకి డైథీకస్ యాంథర్స్ అనేవి కనిపిస్తాయి. యాంథర్ని తీసుకున్నాము. సో ఈ యాంథర్ యొక్క ట్రాన్స్వర్స్ సెక్షన్ చేసాము. ఓకే, సో యాంథర్ యొక్క ట్రాన్స్వర్స్ సెక్షన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. యాంథర్ యొక్క ట్రాన్స్వర్స్ సెక్షన్ అనేది 4 సైడెడ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అందుకే దీన్ని టెట్రాగోనల్ స్ట్రక్చర్ అని కూడా అంటాము. ఇప్పుడు ప్రతి ఒక్క లోబ్లో మనకి 2 థీకాస్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఈచ్ సైడ్ యొక్క కార్నర్లో మనకి థీకాస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆ థీకాస్లో మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఆ పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఆ స్ట్రక్చర్స్ని మనం ఏమంటున్నాం, మైక్రోస్పోరెంజియా అని అంటున్నాం. ఈచ్ స్ట్రక్చర్ని మనం మైక్రోస్పోరెంజియం అంటాము. ఈ 4 కలిపితే మైక్రోస్పోరెంజియా అని అంటాము. సో మైక్రోస్పోరెంజియా అంటే ఇట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్, మైక్రోస్పోరెంజియం అంటే ఇట్ ఈస్ ద సింగులర్ ఫామ్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ మైక్రోస్పోరెంజియం లోపల స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే వాటిని మైక్రోస్పోరెంజియా అని అంటున్నాము. వీటికి మైక్రోస్పోరెంజియా అని ఎందుకు పేరు వచ్చింది, ఎందుకంటే వాటిలో స్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి వాటికి మైక్రోస్పోరెంజియా అని పేరు వచ్చింది. ఓకే, ఈ మైక్రోస్పోరెంజియా అనేది ఫర్దర్గా డెవలప్ అవ్వడం వల్ల పోలెన్ సాక్స్ లాగా మారుతాయి. ఓకేనా. సో ఈ మైక్రోస్పోరెంజియా అనేది యాంథర్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ త్రూఅవుట్గా ఉంటాయి. ఓకే, అంటే యాంథర్ లెంత్ త్రూఅవుట్గా ఈ మైక్రోస్పోరెంజియా అనేది ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఈ మైక్రోస్పోరెంజియా అనేది ఫర్దర్గా డెవలప్ అయ్యి పోలెన్ సాక్స్ ఫామ్ చేస్తుంది కదా. ఈ పోలెన్ సాక్స్ లోపల పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనము ఈ మైక్రోస్పోరెంజియా యొక్క స్ట్రక్చర్ని చూద్దాము. ఓకే, నేను ఏమని చెప్పాను, మైక్రోస్పోరెంజియా అంటే అది ప్లూరల్ ఫామ్, మైక్రోస్పోరెంజియం అంటే సింగులర్ ఫామ్ కదా. అంటే ఒక్క మైక్రోస్పోరెంజియం స్ట్రక్చర్ నేర్చుకుంటే మనకి మిగతా అన్ని సేమ్గానే ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు మనము మైక్రోస్పోరెంజియం స్ట్రక్చర్ని నేర్చుకుంటున్నాము. ఓకేనా. సో ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ ఎ టిపికల్ మైక్రోస్పోరెంజియం అనేది మనకి ఎలా అపియర్ అవుతుంది అంటే సర్కులర్ అవుట్లైన్ని కలిగి కనిపిస్తుంది. ఓకే, ఈ మైక్రోస్పోరెంజియం అనేది 4 వాల్స్ తోటి సరౌండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. మైక్రోస్పోరెంజియం అనేది ఎలా ఉంది, సర్కులర్ ఫామ్లో ఉంది. అండ్ ఈ మైక్రోస్పోరెంజియం చుట్టూ 4 లేయర్స్ అనేవి కనిపిస్తాయి. అవేంటి, అవుటర్ మోస్ట్ లేయర్ ఈస్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ కింద మనకి ఎండోథీషియం లేయర్ ఉంటుంది. దాని కింద మిడిల్ లేయర్స్ ఉంటాయి.
మిడిల్ లేయర్స్ కింద మనకి టెపెటమ్ ఉంటుంది. 4 లేయర్స్ లోపల మనకి స్పోరెంజినస్ టిష్యూ అనేది ఉంటుంది. స్పోరెంజియం యొక్క వాల్స్ అనేది 4 లేయర్స్ తోటి తయారవుతుంది. ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ అండ్ టెపెటమ్. ఈ టెపెటమ్ అనేది స్పోరెంజియస్ టిష్యూస్ కి దగ్గరగా ఉంటది. ఓకే, సో ఈ టెపెటమ్ యొక్క సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే డెన్స్ సైటోప్లాజం ని కలిగి ఉంటది. అండ్ ఆ సెల్స్ లోపల న్యూక్లియస్ అనేది ఎక్కువగా ఉంటది. అంటే మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ అనేది ఈ టెపెటమ్ యొక్క సెల్స్ లో చూస్తాము. ఓకేనా, మరి టెపెటమ్ రోల్ ఏంటంటే అది స్పోరెంజినస్ టిష్యూ ఉంటుంది కదా, ఆ స్పోరెంజినస్ టిష్యూకి నరిష్మెంట్ని అంటే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, టెపెటమ్ లేయర్ యొక్క రోల్ ఏంటి? టెపెటమ్ సెల్స్ అనేవి డెన్స్ సైటోప్లాజం మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్లో ఉంటాయి అండ్ అవి స్పోరెంజినస్ టిష్యూస్కి నరిష్మెంట్ని కలిగిస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ సో ఇంకా 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఎపిడర్మిస్, ఎండోథీషియం అండ్ మిడిల్ లేయర్స్. ఈ 3 లేయర్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్షన్ అండ్ ఆంథర్ డెహిసెన్స్ అవుతుంది కదా, అంటే బ్రేక్ అవుతుంది కదా, సో ఆ బ్రేకింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో పోలెన్ గ్రెయిన్స్ ఆంథర్ లోపల ఫామ్ అవుతున్నాయి. ఆ పోలెన్ గ్రెయిన్స్ అనేవి బయటికి రావాలి కదా, అందుకే ఆంథర్ డెహిసెన్స్లో అండ్ ఆంథర్ యొక్క ప్రొటెక్షన్లో ఈ 3 లేయర్స్ అనేవి రోల్ని ప్లే చేస్తాయి. ఓకే, ఎపిడర్మిస్ యొక్క సెల్స్ అనేవి 1 సెల్డ్ థిక్నెస్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ లేయర్ ఏంటి? ఎండోథీషియం కదా. సో ఎండోథీషియం అనేది ఎపిడర్మిస్ కింద ఉంటుంది అండ్ ఈ సెల్స్ అనేవి రేడియల్గా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక సెల్ అనుకోండి, ఈ సెల్ అనేది రేడియల్గా ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది విత్ ఫైబ్రస్ థికెనింగ్. సో ఈ సెల్స్ ఎందుకు రేడియల్గా ఎక్స్పాండ్ అయ్యి ఫైబ్రస్ థిక్నెస్ని కలిగి ఉంటాయంటే ఆ సెల్స్ అనేవి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతాయో అప్పుడు ఆ సెల్స్ నుంచి వాటర్ లాస్ అనేవి అయిపోయి కాంట్రాక్ట్ అవుతాయి. సో అలా కాంట్రాక్ట్ అవ్వడం వల్ల అది పోలెన్ సాక్ యొక్క డెహిసెన్స్లో హెల్ప్ చేస్తుంది. డెహిసెన్స్ ఇస్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్. ఆల్రెడీ టెపెటమ్ గురించి నేను చెప్పాను కదా, ఏంటి టెపెటమ్ లేయర్ అనేది స్పోరెంజినస్ టిష్యూకి దగ్గరగా ఉంటుంది అండ్ ఆ స్పోరెంజినస్ టిష్యూ అనేది డెవలప్మెంట్కి మనకి టెపెటమ్ అనేది రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ సెల్స్ లోపల డెన్స్ సైటోప్లాజం అండ్ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ అనేది టెపెటమ్ యొక్క సెల్స్లో చూస్తాము. ఇక్కడ ఇంకొకటి కూడా నేర్చుకోవాలి, దట్ ఈస్ అబౌట్ స్టోమియం. ఓకే, సో ఈ స్టోమియం ఏంటంటే ఈ ఆంథర్ లోపల 4 పోలెన్ సాక్స్ ఉన్నాయి కదా, సో ఈ పోలెన్ సాక్స్ మధ్యలో ఉన్న సెల్స్ అనేవి థిన్ వాల్స్ని కలిగి ఉంటాయి. ఆ రీజన్ని మనం ఏమంటామంటే స్టోమియం అని అంటాము. ఆ సెల్స్ యొక్క వాల్స్ అనేవి థిన్గా ఉండడం వల్ల ఈ ఆంథర్ బ్రేకింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. క్లియర్ కదా స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పోరెంజియం గురించి. ఇప్పుడు మనము మైక్రోస్పోరెంజెనసిస్ గురించి నేర్చుకుందాం. ఓకే, అంటే మైక్రోస్పోర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఆంథర్ అనేది ఎప్పుడైతే యంగ్గా ఉంటుందో స్పోరెంజినస్ టిష్యూ అనేది ఈ మైక్రోస్పోరెంజియం యొక్క సెంటర్లో ఆక్యుపై అయ్యి ఉంటుంది. ఓకేనా, ఆంథర్ అనేది యంగ్గా ఉన్నప్పుడు ఈచ్ మైక్రోస్పోరెంజియం యొక్క సెంటర్లో స్పోరెంజినస్ టిష్యూ అనేది ఆక్యుపై అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంది కదా ఆంథర్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మైక్రోస్పోరెంజియమ్స్ ఉన్నాయి. ఈ మైక్రోస్పోరెంజియం యొక్క సెంటర్లో ఈ స్పోరెంజినస్ టిష్యూస్ అనేవి లొకేట్ అయ్యి ఉంటాయి యంగ్ ఆంథర్స్లలో. ఓకే, ఆంథర్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఈ స్పోరెంజినస్ టిష్యూస్లోని సెల్స్ అనేవి మియోటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేస్తాయి. ఓకే, సో మియోటిక్ సెల్ డివిజన్ అంటే ఏంటి? ఆల్రెడీ సెల్ డివిజన్ చాప్టర్లో నేర్చుకున్నాము. మియోసిస్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ద్వారా మనకి ఎన్ని సెల్స్ వస్తున్నాయి? 4 సెల్స్ అనేవి వస్తాయి. మైటోటిక్ సెల్ డివిజన్ ద్వారా 2 సెల్స్ వస్తాయి. సెల్ డివిజన్ చాప్టర్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడనట్టయితే ఆ వీడియోస్ చూడండి. ఆ టర్మినాలజీ మీకు అర్థమైంది అనుకోండి, ఇక్కడ నేను యూజ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి రిలేటెడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆంథర్స్ అనేవి డెవలప్ అయినప్పుడు ఈ స్పోరెంజినస్ టిష్యూలోని సెల్స్ మియోటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేస్తున్నాయి. అలా అండర్గో చేసి మనకి 4 మైక్రోస్పోర్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఆ 4 మైక్రోస్పోర్స్ అనేవి ఎలా ఉంటాయంటే టెట్రాడ్ ఫామ్లో ఉంటాయి. ఓకేనా, సో ఆ 4 మైక్రోస్పోర్స్ అనేవి టెట్రాడ్ ఫామ్లో ఉంటాయి. అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో స్పోరెంజినస్ టిష్యూ నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే మైక్రోస్పోరోజెనసిస్ అని అంటాము. అంతలో స్పోరెంజినస్ టిష్యూస్ ఉన్న స్ట్రక్చర్స్ని మనం ఎందుకు మైక్రోస్పోరెంజియం అని అన్నాము? ఓకే,
ఎందుకంటే అవి మైక్రోస్పోర్స్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మైక్రోస్పోరెంజియం అని అన్నాము. స్పోరెంజినస్ టిష్యూలో ఉన్న ప్రతి ఒక్క సెల్ అనేది క్యాపబుల్గా ఉంటుంది దేనికి, మైక్రోస్పోర్ టెట్రాడ్ని ఫామ్ చేయడానికి. ఓకే, సో అందుకే స్పోరెంజినస్ టిష్యూలో ఉన్న ప్రతి సెల్ని మనం ఏమంటామంటే మైక్రోస్పోర్ మదర్ సెల్ ఆర్ పోలెన్ మదర్ సెల్ అని అంటాము. అర్థమైందా? ఆంథర్ లోపల స్పోరెంజినస్ టిష్యూస్ ఉంటున్నాయి కదా, 4 స్పోరెంజినస్ టిష్యూస్. ఈ స్పోరెంజినస్ టిష్యూస్లో ఉన్న సెల్సే మియాటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేసి మైక్రోస్పోర్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఈ స్పోరెంజినస్ టిష్యూస్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ మియాటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేసి మైక్రోస్పోర్ టెట్రాడ్స్ని ఫామ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. అందుకే ఈ స్పోరెంజినస్ టిష్యూలో ఉన్న ప్రతి ఒక్క సెల్ని మనం ఏమంటున్నాం, పోలెన్ మదర్ సెల్ ఆర్ మైక్రోస్పోర్ మదర్ సెల్ అని అంటున్నాము. ఓకే, పోలెన్ మదర్ సెల్ ఎప్పుడైతే మియోసిస్ని అండర్గో చేసి మైక్రోస్పోర్స్ని ఫామ్ చేస్తుందో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, మైక్రోస్పోరెంజెనసిస్ అని అంటున్నాము. సో ఈ మైక్రోస్పోర్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయని చెప్పాను, దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెట్రాడ్స్. సో అందుకే దీన్ని ఏమంటున్నాం, మైక్రోస్పోర్ టెట్రాడ్ అంటున్నాం. అంటే దీంట్లో టోటల్గా 4 సెల్స్ ఉంటున్నాయి. సో యాంథర్ అనేది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడు డీహైడ్రేషన్ జరుగుతుంది. ఓకే, సో డీహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో అలా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు ఈ మైక్రోస్పోర్స్ ఏవైతే టెట్రాడ్ ఫామ్లో ఉన్నాయో అవి డిసోసియేట్ అయిపోతాయి, అంటే సపరేట్ అయిపోతాయి ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, ఒకదాని నుంచి ఒకటి సపరేట్ అయిపోయి ఈచ్ మైక్రోస్పోర్ అనేది పోలెన్ గ్రెయిన్స్ లాగా డెవలప్ అవుతుంది. ఓకే, సో యాంథర్ మెచ్యూర్ అయినప్పుడు డిహైడ్రేట్ అవుతుంది. సో ఆ డిహైడ్రేట్ అయినప్పుడు ఈ మైక్రోస్పోర్స్ అనేవి డిసోసియేట్ అయిపోయి ఒకదాని నుంచి ఒకటి ఈచ్ మైక్రోస్పోర్ అనేది పోలెన్ గ్రెయిన్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈచ్ మైక్రోస్పోరెంజియం లోపల మనకి సెవరల్ థౌజండ్స్ ఆఫ్ మైక్రోస్పోర్స్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? సో మరి ఇవి ఎలా బయటికి వస్తాయి? ఎప్పుడైతే యాంథర్ డెహిసెన్స్ అవుతుందో, అంటే బ్రేక్ అవుతుందో, అప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్స్ ఆర్ మైక్రోస్పోర్స్ అనేది యాంథర్ నుంచి బయటికి వస్తుంది. క్లియర్ కదా? యాంథర్ లోపల స్పోరెంజినస్ టిష్యూ ఉంది. ఈ స్పోరెంజినస్ టిష్యూలో ఉన్న సెల్ అనేది మియాటిక్ సెల్ డివిజన్ అండర్గో చేసి మైక్రోస్పోర్ టెట్రాడ్ని ఫామ్ చేసింది. ఈ మైక్రోస్పోర్ టెట్రాడ్ అనేది ఎప్పుడైతే డీహైడ్రేట్ అవుతుందో ఈచ్ సెల్ సపరేట్ అయిపోతుంది. అలా సపరేట్ అయిపోయిన సెల్స్ అనేవి మైక్రోస్పోర్స్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్. ఇప్పుడు మనము ఈచ్ మైక్రోస్పోర్ ఆర్ పోలెన్ గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాము. పోలెన్ గ్రెయిన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మేల్ గ్యామెటోఫైట్ని రిప్రజెంట్ చేస్తుంది. పోలెన్ గ్రెయిన్ ఈస్ నాట్ ఎ మేల్ గ్యామెట్, ఇట్ ఈజ్ ఏ మేల్ గ్యామెటోఫైట్. అంటే ఆ పోలెన్ గ్రెయిన్ లోపల మేల్ గ్యామెట్ అనేది ఉంటుంది కాబట్టి పోలెన్ గ్రెయిన్ని మేల్ గ్యామెటోఫైట్ అని అంటున్నాం. ఈ టర్మినాలజీస్ క్లియర్గా ఉంటే మీకు టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో పోలెన్ గ్రెయిన్ ఏమని అంటున్నాం, మేల్ గ్యామెటోఫైట్ అంటున్నాం. ఎందుకు? దాని లోపల మేల్ గ్యామెట్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ని మనం డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. సో ఎప్పుడైతే మనం హైబిస్కస్ని ముట్టుకుంటామో, ఏ ఫ్లవర్ని ముట్టుకున్నా కానీ ఒక ఎల్లో కలర్ సబ్స్టెన్స్ అనేది చిన్న చిన్న బాల్స్ లాంటివి మన చేతికి అంటుకుంటాయి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ పోలెన్ గ్రెయిన్స్. ఓకేనా? పోలెన్ గ్రెయిన్స్ని ఎప్పుడైతే మనం మైక్రోస్కోప్ కింద చూస్తామో డిఫరెంట్ స్పీషీస్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ షేప్, కలర్, డిజైన్ అనేది చాలా వ్యారీ అవుతూ ఉంటాయి. అన్ని ప్లాంట్స్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి సేమ్ ఉండాలి, సేమ్ సైజులో ఉండాలి, సేమ్ కలర్ ఆర్ డిజైన్ కలిగి ఉండాలని లేదు. డిఫరెంట్ స్పీషీస్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ డిఫరెంట్ లాగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు జనరల్గా పోలెన్ గ్రెయిన్స్ ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది తెలుసుకుందాం. జనరలీ పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్పెరికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి అండ్ వాటి సైజ్ ఎంత ఉంటుందంటే 25 to 50 మైక్రోమీటర్స్ డయామీటర్ని కలిగి ఉంటుంది. ఓకే, పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంటాయి అండ్ వాటి డయామీటర్ ఎంత 25 to 50 మైక్రోమీటర్స్ని కలిగి ఉంటుంది. ఓకే, పోలెన్ గ్రెయిన్స్ అనేవి జనరల్గా స్పెరికల్ షేప్లో ఉంటాయి అండ్ అవి 25 to 50 మైక్రోమీటర్స్ డయామీటర్ని కలిగి ఉంటాయి. పోలెన్ గ్రెయిన్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి అండ్ వాటి డయామీటర్ ఎంత 25 to 50 మైక్రోమీటర్స్ డయామీటర్ని కలిగి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ చుట్టూ మనకి 2 లేయర్డ్ వాల్ అనేది కనిపిస్తుంది. ఓకే, ద హార్డ్ అవుటర్ లేయర్ని మనం ఏమంటామంటే ఎగ్జైన్ అని అంటాము. ఎగ్జైన్ కింద ఉన్న లేయర్ని మనము ఇంటైన్ అని అంటాము. బయట ఉన్న హార్డ్ అవుటర్ లేయర్ని ఏమంటున్నాం, ఎగ్జైన్ అని అంటున్నాం కదా. ఈ ఎగ్జైన్ లేయర్ అనేది దేంతో తయారవుతుంది అంటే స్పోరోపోలెనిన్ అనే ఆర్గానిక్ మెటీరియల్ తోటి తయారవుతుంది. ఓకే,
ఈ స్పోరోపోలనిన్ అనే ఆర్గానిక్ మెటీరియల్ అనేది మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్. మనకు తెలిసిన మోస్ట్ రెసిస్టెంట్ ఆర్గానిక్ మెటీరియల్ ఏంటంటే స్పోరోపోలనిన్. ఓకేనా? సో ఈ స్పోరోపోలనిన్ మెటీరియల్ అనేది హై టెంపరేచర్స్ని, యాసిడిక్ కండిషన్స్ని, ఆల్కలైన్ కండిషన్స్ని అన్నిటిని తట్టుకోగలుగుతుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఎంజైమ్స్లలో ఏ ఎంజైమ్ కూడా ఈ స్పోరోపోలనిన్ని డిగ్రేడ్ చేయలేదు. అంటే అంత స్ట్రాంగ్ అన్నట్టు ఈ స్పోరోపోలనిన్ మెటీరియల్ అనేది. సో అందువల్లనే పోలన్ గ్రెయిన్స్ని మనము ఫాజిల్స్ లాగా ప్రిజర్వ్ చేయగలుగుతాము బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ స్పోరోపోలనిన్. అయితే ఈ పోలన్ గ్రెయిన్ యొక్క ఎగ్జైన్ లేయర్ అనేది స్పోరోపోలనిన్తో తయారవుతుంది కదా. సో అది బాగా స్ట్రాంగ్ కదా. మరి పోలన్ గ్రెయిన్ అనేది జర్మ్ ట్యూబ్ని ఫామ్ చేయాలంటే దానికి ఏదో ఒక గ్యాప్ కావాలి కదా. సో పోలన్ గ్రెయిన్ యొక్క ఎగ్జైన్ లేయర్ పైన మనకి స్మాల్ అపర్చర్స్ ఉంటాయి. వాటిని జర్మ్ పోర్స్ అని అంటాము. ఈ జర్మ్ పోర్స్ నుంచి జర్మ్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ జర్మ్ పోర్స్ ఉన్న ప్లేస్లో స్పోరోపోలనిన్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. అర్థమైంది కదా ఎగ్జైన్ గురించి. సో ఈ ఎగ్జైన్ కింద మనకి ఇంకొక లేయర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇంటైన్ అని అంటున్నాము. ఈ ఇంటైన్ లేయర్ అనేది థిన్గా ఉంటుంది అండ్ కంటిన్యూస్ లేయర్. ఎగ్జైన్లో ఏమైంది, కొంచెం ఉన్నాయి కదా, బట్ ఇంటైన్ లేయర్ అనేది అలా ఉండదు. అది థిన్గా అండ్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఇంటైన్ లేయర్ అనేది దేంతో తయారవుతుంది అంటే సెల్యులోస్ అండ్ పెక్టిన్ తోటి తయారవుతుంది. ఎగ్జైన్ లేయర్ దేంతో ఫామ్ అయింది, స్పోరోపోలనిన్ తోటి ఫామ్ అయింది. ఇంటైన్ లేయర్ దేంతో ఫామ్ అవుతుంది, సెల్యులోస్ అండ్ పెక్టిన్ తోటి ఫామ్ అవుతుంది. ఈ ఇంటైన్ లేయర్ కింద మనకి ఇంకొక లేయర్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటాము. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ లోపలనే మనకి పోలన్ గ్రెయిన్ యొక్క సైటోప్లాజం అనేది ఉంటుంది. ఈ పోలన్ గ్రెయిన్ అనేది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో దాంట్లో 2 cells కనిపిస్తాయి. వన్ ఆఫ్ ద సెల్ ఈస్ వెజిటేటివ్ సెల్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ జనరేటివ్ సెల్. ఈ వెజిటేటివ్ సెల్ అనేది పెద్దగా ఉంటుంది. దానిలో అబండెంట్ ఫుడ్ రిజర్వ్స్ ఉంటుంది అండ్ దాంట్లో లార్జ్ ఇర్రెగ్యులర్లీ షేప్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో జనరేటివ్ సెల్ ఎలా ఉంటుంది మరి? జనరేటివ్ సెల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అండ్ వెజిటేటివ్ సెల్ యొక్క సైటోప్లాజంలో ఈ జనరేటివ్ సెల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేటివ్ సెల్ అనేది స్పిండిల్ షేప్లో ఉంటుంది విత్ డెన్స్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. క్లియర్? అర్థమైందా? ఇంతకుముందు పిక్చర్లో చూడండి. సో ఈ పోలన్ గ్రెయిన్ లోపల మనకి 2 cells కనిపిస్తున్నాయి. వన్ ఈస్ వెజిటేటివ్ సెల్, అనదర్ ఈస్ జనరేటివ్ సెల్. ఇవి ఎప్పుడు కనిపిస్తాయి? పోలన్ గ్రెయిన్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పుడే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ వెజిటేటివ్ సెల్ అనేది పెద్దగా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పోలన్ గ్రెయిన్ లోపల స్పేస్ని మోస్ట్లీ ఎవరు ఆక్యుపై చేస్తారు? ఈ వెజిటేటివ్ సెల్లో ఆక్యుపై చేస్తుంది. దీంట్లో లార్జ్ పెద్ద సైజ్ న్యూక్లియస్ ఉంటుంది అండ్ సైటోప్లాజం కూడా డెన్స్గా ఉంటుంది అండ్ అది అబండెంట్ ఫుడ్ రిజర్వ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ జనరేటివ్ సెల్ ఏం చేస్తుంది? ఈ వెజిటేటివ్ సెల్ యొక్క సైటోప్లాజంలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఓకే? అండ్ ఈ జనరేటివ్ సెల్ యొక్క స్పిండిల్ షేప్లో ఉంటుంది విత్ డెన్స్ సైటోప్లాజం. అర్థమైంది కదా పోలన్ గ్రెయిన్ స్ట్రక్చర్. అయితే ఇప్పుడు ఆంథోడెహిసన్స్ అయినప్పుడు పోలన్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. సో 60% ఆఫ్ ఎంజియోస్పర్మ్స్లో పోలన్ గ్రెయిన్స్ అనేవి 2-celled స్టేజ్లో షెడ్ అవుతాయి. ఓకే? అండ్ రిమైనింగ్ 40% ఎంజియోస్పర్మ్స్ ఉంటాయి కదా. ఈ 40% ఎంజియోస్పర్మ్స్లో ఈ జనరేటివ్ సెల్ అనేది మైటాటికల్గా డివైడ్ అవ్వడం ద్వారా మనకి 2 male gametes అనేవి పోలన్ గ్రెయిన్స్లో ఫామ్ అవుతుంది. సో ఒక వెజిటేటివ్ సెల్ ఉంది, జనరేటివ్ సెల్ నుంచి 2 cells ఇంకా వస్తున్నాయి అడిషనల్గా. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి పోలన్ గ్రెయిన్ లోపల సెల్స్? 3 ఉన్నాయి కదా. సో 40% ఆఫ్ ఎంజియోస్పర్మ్స్లో పోలన్ గ్రెయిన్స్ అనేవి 3-celled స్టేజ్లో షెడ్ అవుతాయి. ఓకే? అర్థమైంది కదా. 60% ఆఫ్ ఎంజియోస్పర్మ్లో 2-celled స్టేజ్లో షెడ్ అవుతున్నాయి పోలన్ గ్రెయిన్స్ అండ్ రిమైనింగ్ 40 ఎంజియోస్పర్మ్స్లో పోలన్ గ్రెయిన్స్ అనేవి 3-celled స్టేజ్లో షెడ్ అవుతున్నాయి. చాలా స్పీషీస్లలో ఈ పోలన్ గ్రెయిన్స్ అనేవి ఎలర్జీస్ని అండ్ బ్రాంకియల్ ఎఫ్లిక్షన్స్ని కలగజేస్తున్నాయి పీపుల్కి. ఇంకా కొంతమంది పీపుల్లోనైతే ఇది క్రానిక్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అయిన ఆస్తమా, బ్రాంకియాటిస్ ఎక్సెట్రా లాంటి డిసీజెస్ని కూడా కలిగిస్తున్నాయి. అర్థమైంది? సో మెయిన్గా పారథీనియం ఉంటుంది కదా, దాన్ని క్యారెట్ గ్రాస్ కూడా అంటాము. మన ఇండియాకి ఈ పారథీనియం అనేది వీటితో పాటు ఇంపోర్ట్ అయింది.
ఓకే. సో ఈ పారథీనియం నుంచి వచ్చిన పోలెన్ గ్రెయిన్స్ అనేవి పోలెన్ ఎలర్జీస్ని కాజ్ చేస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు. ఓకేనా. పోలెన్ గ్రెయిన్స్ అనేవి రిచ్ న్యూట్రియంట్స్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, పోలెన్ టాబ్లెట్స్ని ఫుడ్ సప్లిమెంట్స్ లాగా తీసుకోవడానికి. వెస్టర్న్ కంట్రీస్లోనైతే పోలెన్ ప్రోడక్ట్స్ అనేవి టాబ్లెట్స్ అండ్ సిరప్స్ లాగా మార్కెట్లో ఉంటాయి. ఈ పోలెన్ కన్సెప్షన్ ద్వారా మనకి ఎనర్జీ బూస్టింగ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల అథ్లెట్స్ అండ్ రేస్ హార్సెస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే అథ్లెట్స్ అండ్ రేస్ హార్సెస్కి మనం ఈ పోలెన్ ప్రోడక్ట్స్ని ఇచ్చినాం అనుకోండి, ఈ పోలెన్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం ద్వారా వాళ్ళలో ఎనర్జీ అనేది పెరుగుతుంది. అండ్ ఈ పోలెన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే అవి షెడ్ అవుతాయో, పోలెన్ గ్రెయిన్స్ షెడ్ అయిన తర్వాత అవి ఏదైనా పాలినేషన్ ఏజెంట్స్ త్రూ అయినా కానీ స్టిగ్మా పైనకి రీచ్ అవ్వాలి. పోలెన్ గ్రెయిన్స్ షెడ్ అయిన తర్వాత ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి వాటి వయబిలిటీ అంటే వాటి లైఫ్ ఉన్న కాలంలోనే, అంటే ఆ టైం పీరియడ్లోనే ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా పైకి రీచ్ అవ్వాలి. అప్పుడే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ పోలెన్ గ్రెయిన్స్ వయబిలిటీ లాస్ అయిందనుకోండి, ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో డిఫరెంట్ స్పీషీస్కి పోలెన్ గ్రెయిన్స్కి డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ వయబిలిటీస్ ఉంటాయి. సో మరి ఈ పోలెన్ గ్రెయిన్ యొక్క వయబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రివేలింగ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. సీరియల్ ప్లాంట్స్ అయినా రైస్ అండ్ వీట్ ఉంటాయి కదా, సో వాటి పోలెన్ గ్రెయిన్స్ అనేవి వయబిలిటీని 30 minutesలలో కోల్పోతాయి. అంటే అవి ఆంథర్ నుంచి డెహిసెన్స్ అయి బయటికి వచ్చినాక 30 minutes లోపల అక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతూనే ఆ పోలెన్ గ్రెయిన్కి ఫర్టిలైజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అండ్ ఇన్ సమ్ అదర్ మెంబర్స్ లైక్ రోసేసి, లెగ్యూమినేసి అండ్ సోలనేసి మెంబర్స్ ఉంటారు కదా, వాటి పోలెన్ గ్రెయిన్స్ అనేవి కొన్ని మంత్స్ వరకు వయబుల్గా ఉంటాయి. డిఫరెంట్ స్పీషీస్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ని మనము స్టోర్ చేయొచ్చు కొన్ని ఇయర్స్ వరకు. దేంట్లో లిక్విడ్ నైట్రోజన్లో అట్ -196 degrees Celsius దగ్గర మనం ఈ పోలెన్ గ్రెయిన్స్ని స్టోర్ చేయొచ్చు. సో అలా స్టోర్ చేసిన పోలెన్ని మనము పోలెన్ బ్యాంక్స్ లాగా యూస్ చేయొచ్చు. సో సీడ్ బ్యాంక్స్ని మనం ఎలా యూస్ చేస్తున్నామో పోలెన్ బ్యాంక్స్ని కూడా ఆ విధంగా కావాల్సినప్పుడు ఆ పోలెన్ బ్యాంక్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ని తీసుకొని పాలినేషన్ చేపియొచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టెమెన్స్ అండ్ మైక్రోస్పోరెంజియం. ఇప్పుడు మనము పిస్టిల్, మెగాస్పోరెంజియం అండ్ ఎంబ్రియో సాక్ గురించి నేర్చుకుందాం. సో గైనోషియం అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో గైనోషియంలో మనకి సింగిల్ పిస్టిల్ అయినా ఉండొచ్చు, లేకపోతే అంతకన్నా ఎక్కువ పిస్టిల్స్ అయినా ఉండొచ్చు. ఒకవేళ గైనోషియం అనేది సింగిల్ పిస్టిల్ని కలిగి ఉంటే ఆ కండిషన్ని మనం ఏమంటాం, మోనోకార్పులరీ కండిషన్ అని అంటాము. ఒకటి కన్నా ఎక్కువ పిస్టిల్స్ కనుక ఉంటే ఆ కండిషన్ని మనము మల్టీ కార్పులరీ కండిషన్ అని అంటాము. ఏవైతే గైనోషియంలో మోర్ దాన్ 1 పిస్టిల్ అనేది ఉంటుందో ఈ పిస్టిల్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయి. ఓకే. సో అలా ఫ్యూజ్ అయిన పిస్టిల్స్ ని మనం ఏమంటామంటే సిన్కార్పస్ కండిషన్ అని అంటాము. సిన్కార్పస్ అంటే అక్కడ పిస్టిల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి, హెచ్పి అంటే హైబిస్కస్ పెపావర్. కొన్ని కండిషన్స్ లో ఈ పిస్టిల్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఆ కండిషన్ ని మనం ఏమంటాం, ఎపోకార్పస్ కండిషన్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏఎం అంటే అనోనా అండ్ మికాలియా. సో ఇవి రెండు కూడా ఎపోకార్పస్కి ఎగ్జాంపుల్స్. అర్థమైంది కదా. మోనోకార్పులరీ అంటే ఒకటే పిస్టిల్ ఉంటుంది, అండ్ మల్టీ కార్పులరీ అంటే ఒకటి కన్నా ఎక్కువ పిస్టిల్స్ ఉంటాయి. ఒకటి కన్నా ఎక్కువ పిస్టిల్స్ ఉన్నప్పుడు అక్కడ ఆ పిస్టిల్స్ అనేవి ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్యూజ్ అవుతే ఆ కండిషన్ని సిన్కార్పస్ అంటున్నాం. ఎగ్జాంపుల్ హైబిస్కస్ అండ్ పెపావర్. ఒకవేళ ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీగా ఉన్న కండిషన్ని మనం ఏమంటున్నాం, ఎపోకార్పస్ కండిషన్ అని అంటాము. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి, అనోనా అండ్ మికాలియా. ఓకే. సో ఈచ్ పిస్టిల్లో 3 parts కనిపిస్తాయి. స్టెమెన్స్ లోపల ఎన్ని పార్ట్స్ కనిపించినాయి, 2 parts కనిపించినాయి. అవేంటి, ఫిలమెంట్ అండ్ ఆంథర్. అలాగే పిస్టిల్ లోపల మనకి 3 parts కనిపిస్తాయి. అవేంటంటే స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. స్టిగ్మా, ఓవరీ అండ్ స్టైల్ యొక్క ఫంక్షన్స్ని చూద్దాము. ఈ పార్ట్ని మనము స్టిగ్మా అంటున్నాం. ఈ స్టిగ్మా అనేది పోలెన్ గ్రెయిన్స్కి ఒక ప్లాట్ఫామ్ని ఇస్తుంది. పోలెన్ గ్రెయిన్స్ ఏవైతే వస్తాయో ఆ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ ల్యాండ్ అవుతాయి, స్టిగ్మా పైన ల్యాండ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ మధ్యలో ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే స్టైల్ అని అంటాము. ఈ స్టైల్ అనేది ఎలాంగేటెడ్ స్లెండర్ పార్ట్, అంటే సన్నం ట్యూబ్ లాగా ఉంటుంది.
స్టైల్ అనేది స్టిగ్మా కింద ఉంటుంది. స్టైల్ కింద మనకి ఒక బల్జ్డ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, దీన్ని మనము ఓవరీ అని అంటున్నాము. ఈ ఓవరీ లోపల ఓవేరియన్ క్యావిటీ ఉంటది, దాన్ని లాక్యూల్ అని కూడా అంటాము. లాక్యూల్ లోపల ప్లాసెంటా ఉంటది. ఈ ప్లాసెంటాకి ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. అర్థమైందా? ఓవేరియన్ క్యావిటీ లోపల ప్లాసెంటా ఉంటది. ఈ ప్లాసెంటాని మన ఓవ్యూల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ పిక్చర్లో మనకి మల్టీ కార్పులరీ సిన్కార్పస్ పిస్టిల్ ఆఫ్ పెప్పర్ హైబిస్కస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ మల్టీ కార్పులరీ ఎపోకార్పస్ గైనోషియం ఆఫ్ మికాలియా అండ్ అనట్రోపస్ ఓవ్యూల్స్ పిక్చర్స్ ఇక్కడ షో చేస్తున్నారు. ఓవ్యూల్స్ని మనం ఏమంటున్నాం? మెగాస్పోరెంజియా అని అంటున్నాం. కొన్ని ప్లాంట్స్లలో నంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ లైక్ వీట్, ప్యాడీ, సన్ఫ్లవర్లో ఒక ఓవరీలో మనకి ఒకటే ఓవ్యూల్ కనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ లైక్ పపాయ, వాటర్ మిలన్, ఆర్చిడ్స్ ఇవి ఉంటాయి కదా, సో వీటిలో మనకి నంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అనేవి ఓవరీలో కనిపిస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ ఓవ్యూల్ గురించి నేర్చుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ మెగాస్పోరాంజియం గురించి నేర్చుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ ఏ టిపికల్ యాంజియోస్పర్మ్ ఓవ్యూల్ గురించి నేర్చుకుందాం. ఓవ్యూల్ అనేది ఓవరియన్ క్యావిటీలో ప్లాసెంటాకి అటాచ్ అయి ఉంటుందని మనకు తెలుసు కదా. ప్లాసెంటాకి ఓవ్యూల్ అనేది అటాచ్ అవుతుంది. సో ఎలా అటాచ్ అవుతుంది అంటే ఒక స్మాల్ స్టాక్ లాంటి స్ట్రక్చర్ తోటి అటాచ్ అవుతుంది. ఆ స్టాక్ లాంటి స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఫ్యూనికల్ అని అంటాము. ఓవ్యూల్ ప్లాసెంటాకి అటాచ్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూనికల్. ఈ ఫ్యూనికల్ ఈ ఓవ్యూల్కి అటాచ్ అయిన రీజన్ ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే హీలం అని అంటాము. అర్థమైంది కదా ఫ్యూనికల్ అండ్ హీలం అంటే ఏంటో? హీలం అనేది ఓవ్యూల్ అండ్ ఫ్యూనికల్ యొక్క జంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఓవ్యూల్ చుట్టూ మనకి 1 or 2 ప్రొటెక్టివ్ ఎన్వలప్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాము? ఇంటెగ్యూమెంట్స్ అని అంటాము. సో ఇక్కడ ఓవ్యూల్ స్ట్రక్చర్ ఉంది, దీంట్లో చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఓవ్యూల్ అనేది ఆ ప్లాసెంటాకి ఎలా అటాచ్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూనికల్. అండ్ ఇక్కడ ఈ రీజన్ ఉంది కదా, ఫ్యూనికల్ అనేది ఓవ్యూల్కి అటాచ్ అయిన రీజన్, ఆ రీజన్ని మనం ఏమంటామంటే హీలం అని అంటాము. ఓకేనా? అండ్ ఈ ఓవ్యూల్ అనేది 2 ప్రొటెక్టివ్ ఎన్వలప్స్, అంటే కొన్ని ఓవ్యూల్స్లలో ఒకటే ఉంటుంది, కొన్ని ఓవ్యూల్స్లలో 2 ఎన్వలప్స్ ఉంటాయి. ఓకే, సో అలా ఓవ్యూల్ని ప్రొటెక్టివ్ ఎన్వలప్స్ కవర్ చేస్తాయి కదా, వాటిని మనం ఏమంటాము? ఇంటెగ్యూమెంట్స్ అని అంటాము. సో ఇవి ఉన్నాయి కదా, సో వీటిని మనము ఇంటెగ్యూమెంట్స్ అని అంటాము. ఈ ఇంటెగ్యూమెంట్ అనేది ఒక ఎండ్ దగ్గర ఓపెన్గా ఉంటుంది. ఆ రీజన్ని మనం ఏమంటామంటే మైక్రోపైల్ అని అంటాము. ఈ మైక్రోపైల్ ఆపోజిట్లో ఉన్న రీజన్ని మనం ఏమంటాము? చెలాజా అని అంటాము. అర్థమైందా? ఇంటెగ్యూమెంట్స్ అనేవి ఒక ప్లేస్లో కొంచెం ఓపెన్గా ఉంటాయి, ఆ రీజన్ ఏమంటున్నాం? మైక్రోపైల్ అని అంటున్నాం. ఈ మైక్రోపైల్కి ఆపోజిట్ రీజన్లో ఉన్న ప్లేస్ని, దాన్ని మనం ఏమంటామంటే చెలాజా అని అంటాము. అర్థమైంది కదా? ఈ ఇంటెగ్యూమెంట్స్ అనేవి మధ్యలో ఉన్న న్యూసెలస్ అంటే ఒక మాస్ ఆఫ్ సెల్స్ని ఎన్క్లోజ్ చేసి ఉంటుంది. అర్థమైందా? ఇంటెగ్యూమెంట్స్ ఏం చేస్తుంది? ఒక మాస్ ఆఫ్ సెల్స్ అయిన న్యూసెలస్ని ఎన్క్లోజ్ చేసి ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఇంటెగ్యూమెంట్స్ వచ్చేసి అన్ని ప్లాంట్స్లలో 2 ప్రొటెక్టివ్ ఎన్వలప్స్ అయిన ఇంటెగ్యూమెంట్స్ ఉండాలని ఏం లేదు. కొన్ని ప్లాంట్స్ లైక్ లోరాంథస్లో ఓవ్యూల్ అనేది ఇంటెగ్యూమెంట్ తోటి కవర్ అయి ఉండదు. అండ్ నెక్స్ట్ హిలియాంథస్ అండ్ దతురా ఓవ్యూల్స్ అనేవి సింగిల్ ఇంటెగ్యూమెంట్ తోటి కవర్ అయి ఉంటుంది. అండ్ మోనోకాట్స్ అండ్ పాలిపెటాలస్ మెంబర్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క ఓవ్యూల్స్లలో 2 ఇంటెగ్యూమెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అర్థమైందా? ఇంటెగ్యూమెంట్స్ అనేవి స్పీషీస్ టు స్పీషీస్ వ్యారీ అవుతూ ఉంటుంది. లోరాంథస్ ఓవ్యూల్లో మనకు అసలు ఇంటెగ్యూమెంట్ అనేది కనిపించదు. అదే హెలియాంథస్ అండ్ దతురా ప్లాంట్స్లలో మనకి 1 లేయర్ ఆఫ్ ఇంటెగ్యూమెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మోనోకాట్ అండ్ పాలిపెటాలస్ మెంబర్స్లలో మనకి 2 ఇంటెగ్యూమెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, అండ్ ఈ ఇంటెగ్యూమెంట్స్ ఏం చేస్తున్నాయి? మాస్ ఆఫ్ సెల్స్ అయిన న్యూసెలస్ని ఎన్క్లోజ్ చేస్తున్నాయి. సో ఈ న్యూసెలస్ యొక్క సెల్స్ అనేవి అబండెంట్ రిజర్వ్ ఫర్ ఫుడ్ మెటీరియల్, అంటే న్యూసెలస్ సెల్స్లో ఫుడ్ మెటీరియల్ అనేది స్టోర్ అవుతుంది. Located in the nucellus is the embryo sac or female gametophyte. ఈ న్యూసెలస్ లోపల ఎంబ్రియో సాక్ ఆర్ ఫీమేల్ గామెటోఫైట్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. ఓవ్యూల్లో జనరల్గా సింగిల్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సింగిల్ ఎంబ్రియో సాక్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? మెగాస్పోర్ నుంచి ఫామ్ అవుతుంది. మెగాస్పోర్ అనేది ఎంబ్రియో సాక్ని ఎలా ఫామ్ చేస్తుంది? త్రూ రిడక్షన్ డివిజన్. సో ఏ డివిజన్ని మనం రిడక్షన్ డివిజన్ అని అంటాము? మియోటిక్ సెల్ డివిజన్ని రిడక్షన్ డివిజన్ అని అంటాము. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి నేర్చుకుందాం. 3
3 బేసిక్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఆర్థోట్రోపస్, అనాట్రోపస్ అండ్ కంఫైలోట్రోపస్. ఓకే, సో ఈ ఆర్థోట్రోపస్లో ఏమవుతుందంటే ఫ్యూనికల్, చెలాజా అండ్ మైక్రోపైల్ అన్నీ కూడా ఒక స్ట్రేట్ లైన్లో ఉంటాయి. అలాంటి ఓవ్యూల్ని మనం ఏమంటాం? ఆర్థోట్రోపస్ ఓవ్యూల్ అని అంటాము. ఈ ఆర్థోట్రోపస్ ఓవ్యూల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాలిగోనమ్ ప్లాంట్. ఓకే, పాలిగోనమ్ ప్లాంట్ అనేది ఆర్థోట్రోపస్ ఓవ్యూల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనము అనాట్రోపస్ ఓవ్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అనాట్రోపస్ ఓవ్యూల్లో ఏమవుతుందంటే మైక్రోపైల్ ఉంటుంది కదా, ఈ మైక్రోపైల్ అనేది ఎలా ఇన్వర్ట్ అవుతుంది అంటే ఫ్యూనికల్కి క్లోజ్గా ఇన్వర్ట్ అవుతుంది. అక్కడ ఎన్ని డిగ్రీస్ కర్వేచర్ ఫామ్ అవుతుందంటే 180 డిగ్రీస్ కర్వేచర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మైక్రోపైల్ అనేది 180 డిగ్రీస్ కర్వ్ అవ్వడం వల్ల ఫ్యూనికల్కి క్లోజ్గా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఓవ్యూల్స్ని మనం ఏమంటామంటే అనాట్రోపస్ ఓవ్యూల్స్ అని అంటాము. ఈ అనాట్రోపస్ ఓవ్యూల్స్ అనేవి మనకి ఏ ప్లాంట్లో కనిపిస్తాయి అంటే సన్ఫ్లవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్లో మనకు అనాట్రోపస్ ఓవ్యూల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కంఫైలోట్రోపస్ ఓవ్యూల్. సో ఈ కంఫైలోట్రోపస్ ఓవ్యూల్లో ఏమవుతుందంటే ఓవ్యూల్ యొక్క బాడీ అనేది రైట్ యాంగిల్లో ఫ్యూనికల్కి రైట్ యాంగిల్లో ప్లేస్ చేస్తారు. అర్థమైందా? అలాంటి ఓవ్యూల్ని మనం ఏమంటాము? కంఫైలోట్రోపస్ ఓవ్యూల్ అని అంటాము. సో ఈ ఓవ్యూల్స్లలో ఎంబ్రియో సాక్ అనేది స్లైట్లీ కర్వ్ అయ్యి ఉంటుంది. అలాంటి ఓవ్యూల్స్ని కంఫైలోట్రోపస్ ఓవ్యూల్స్ అని అంటాము. సో ఈ కంఫైలోట్రోపస్ ఓవ్యూల్స్ అనేవి మనకి ఏ ప్లాంట్స్లో కనిపిస్తాయి అంటే బీన్ ఫ్యామిలీలో కనిపిస్తాయి. ఓకే, ఆర్థోట్రోపస్ ఎగ్జాంపుల్ ఏంటి? పాలిగోనమ్. అనాట్రోపస్కి ఎగ్జాంపుల్ ఏంటి? సన్ఫ్లవర్ ఫ్యామిలీ మెంబర్స్. కంఫైలోట్రోపస్కి ఎగ్జాంపుల్ ఏంటి? బీన్ ఫ్యామిలీ అనేది కంఫైలోట్రోపస్కి ఎగ్జాంపుల్. అర్థమైంది కదా టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ గురించి. ఇప్పుడు మనము మెగాస్పోరోజెనసిస్ గురించి నేర్చుకుందాం. మెగాస్పోరోజెనసిస్ అంటే నథింగ్ బట్ ఇంతకుముందు మైక్రోస్పోరోజెనసిస్ నేర్చుకున్నాం కదా. మైక్రోస్పోరోజెనసిస్లో ఏమైంది? మనకి మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి మైక్రోస్పోర్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని మనం మైక్రోస్పోరోజెనసిస్ అన్నాము. సో మెగాస్పోరోజెనసిస్ అంటే ఏంటి? మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మెగాస్పోర్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాం? మెగాస్పోరోజెనసిస్ అని అంటాము. ఓవ్యూల్స్కి ఇంటెగ్యూమెంట్స్ ఉంటున్నాయి. ఈ ఇంటెగ్యూమెంట్స్ అనేవి దేనికి ఎన్క్లోజ్ అయి ఉంటున్నాయి? న్యూసెలస్ అనేది ఎన్క్లోజ్ అయి ఉంటుంది కదా. సో ఈ న్యూసెలస్ అంటే నథింగ్ బట్ మాస్ ఆఫ్ సెల్స్ కదా. సో ఈ మాస్ ఆఫ్ సెల్స్లో ఒక్క సెల్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి అది మెగాస్పోర్ మదర్ సెల్ లాగా మారుతుంది. ఓకే, అర్థమైందా? న్యూసెలస్ అనేది మాస్ ఆఫ్ సెల్స్. ఆ మాస్ ఆఫ్ సెల్స్లో ఒక్క సెల్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి మెగాస్పోర్ మదర్ సెల్ లాగా మారుతుంది. సో ఈ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది లార్జ్గా ఉంటుంది అండ్ డెన్స్ సైటోప్లాజం అండ్ ప్రామినెంట్ న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియోటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేయడం ద్వారా మనకి 4 మెగాస్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. క్లియర్? సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెగాస్పోర్స్ ఇస్ కాల్డ్ as మెగాస్పోరోజెనసిస్. మనము ఫీమేల్ గ్యామెటోఫైట్ గురించి నేర్చుకుందాం. మెజారిటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి ఒకటే మెగాస్పోర్ అనేది ఫంక్షనల్గా ఉంటుంది, వైల్ ద అదర్ 3 డీజెనరేట్. సో ఈ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మనకు 4 మెగాస్పోర్స్ ఫామ్ అయ్యాయి. 4 మెగాస్పోర్స్లలో ఒకటే మెగాస్పోర్ అనేది ఫంక్షనల్గా ఉంటుంది, మిగతా 3 మెగాస్పోర్స్ ఏమవుతాయి మరి? అవి డీజెనరేట్ అవుతాయి. సో ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ అనేది ఫీమేల్ గ్యామెటోఫైట్ డెవలప్మెంట్కి మదర్ సెల్ లాగా యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ ఏం చేస్తుంది? ఫీమేల్ గెమెటోఫైట్ ఆర్ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్కి మదర్ సెల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో, ఎంబ్రియో సాక్ ఫార్మేషన్ అయ్యే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని మనము మోనోస్పోరిక్ డెవలప్మెంట్ అని అంటాము. ఇప్పుడు మనము ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుకుందాం. ఈ ఫంక్షనల్ మెగాస్పోర్ యొక్క న్యూక్లియస్ అనేది మైటాటికల్గా డివైడ్ అవుతుంది. సో అలా మైటాటికల్గా డివైడ్ అవ్వడం వల్ల 2 న్యూక్లియస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ 2 న్యూక్లియై అనేవి ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తాయి. సో ఇదొక ఫీమేల్ గ్యామెటోఫైట్. మెగాస్పోర్లో ఉన్న న్యూక్లియస్ అనేది మైటాటికల్గా డివైడ్ అవ్వడం వల్ల 2 న్యూక్లియై ఫామ్ అయింది. ఈ 2 న్యూక్లియస్ అనేవి 2 ఆపోజిట్ పోల్స్కి మూవ్ అయిపోతున్నాయి. ఇలా ఆపోజిట్ పోల్స్కి మూవ్ అవ్వడం వల్ల మనకి 2 న్యూక్లియేట్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అయింది. 2 మోర్ సీక్వెన్షియల్ మైటాటిక్ న్యూక్లియర్ డివిజన్స్ అనేవి జరుగుతాయి. సో దాని వల్ల టోటల్గా 8 న్యూక్లియేటెడ్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే,
So it is of interest to note that these mitotic divisions are strictly free nuclear, that is nuclear divisions are not followed immediately by cell wall formation. సో ఇక్కడ 3 మైటాటిక్ డివిజన్స్ అనేవి జరుపుతుంది కదా ఈ ఫంక్షనల్ మెగాస్పోర్. సో ఈ 3 మైటాటిక్ డివిజన్స్లలో ఏది కూడా ఏ న్యూక్లియర్ డివిజన్ తర్వాత కూడా సెల్ వాల్ ఫార్మేషన్ అనేది జరగదు. ఈ 3 మైటాటిక్ డివిజన్స్ అనేవి ఒట్టి న్యూక్లియర్ డివిజన్స్ని పర్ఫామ్ చేస్తున్నాయి. సో దానివల్ల న్యూక్లియస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఆఫ్టర్ 8 న్యూక్లియేట్ స్టేజ్ తర్వాత సెల్ వాల్స్ అనేవి ఆర్గనైజ్ అవుతాయి. దానివల్ల మనకి టిపికల్ గ్యామెటోఫైట్ ఆర్ ఎంబ్రియో సాక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ న్యూక్లియస్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఇంతకు ముందు పిక్చర్లో చూడండి, మనకి టోటల్గా ఇప్పుడు మెగాస్పోర్ లోపల మనకి ఎన్ని ఫామ్ అయినాయి? 8 న్యూక్లియస్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ 8 న్యూక్లియస్ అనేవి ఫ్రీగా ఉంటున్నాయి. సో ఇక్కడ 6 న్యూక్లియస్ ఏమో సెల్ వాల్స్ని ఫామ్ చేసుకుంటాయి దాని చుట్టూ. బట్ ఇంకా 2 న్యూక్లియస్ అనేవి సెంటర్లో దాని చుట్టూ సెల్ వాల్ని ఫామ్ చేసుకుంటుంది. సో మైక్రోపైలర్ రీజన్కి దగ్గరలో మనకి 3 న్యూక్లియస్ అనేవి ఈ విధంగా అరేంజ్ అవుతాయి. సైడ్స్కి 2 ఉన్న వాటిని మనం ఏమంటామంటే సినర్జిడ్స్ అని అంటాము. మధ్యలో ఉన్న సెల్ని మనము ఎగ్ అని అంటాము, ఎగ్ సెల్ అని అంటాము. ఓకే, సో ఈ ఎగ్ సెల్ అండ్ సినర్జిడ్స్ని కలిపి మనము ఎగ్ ఆపరేటర్స్ అని పిలుస్తాము. ఓకేనా? అండ్ ఆపోజిట్ సైడ్, ఈ మైక్రోపైల్కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఇంకా 3 న్యూక్లియస్ అనేవి వాటి చుట్టూ సెల్ వాల్ని ఫామ్ చేసుకుంటాయి. ఆ సెల్స్ని అంటే చెలాజల్ ఎండ్లో న్యూక్లియస్ అనేవి వాటి వాల్ ఫార్మేషన్ని చేసుకుంటే ఆ సెల్స్ని మనము యాంటీపోడల్స్ అని అంటాము. ఓకేనా? ఇక్కడ ఎగ్ సెల్ పక్కకి ఇంకా 2 సెల్స్ ఉంటున్నాయి కదా, వాటిని మనం సినర్జిడ్స్ అంటున్నాం కదా. ఈ సినర్జిడ్స్ అనేవి ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ని ఫామ్ చేస్తాయి. అంటే నథింగ్ బట్ ఒక థిక్నెస్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఈ థిక్నెస్ అనేది ఈ సినర్జిడ్స్లో ఎందుకు ఉందంటే, ఎప్పుడైతే పోలెన్ ట్యూబ్ అనేది పోలెన్ గ్రెయిన్ నుంచి వస్తుందో ఆ పోలెన్ ట్యూబ్ని ఎగ్ సెల్కి డైరెక్ట్ చేసేది ఎవరంటే సినర్జిడ్స్లో ఉన్న ఫిలిఫార్మ్ ఆపరేటర్స్. సో ఈ ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ పోలెన్ గ్రెయిన్ నుంచి వచ్చిన పోలెన్ ట్యూబ్ని ఎగ్ సెల్కి డైరెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంకా మిగిలిన 2 న్యూక్లియస్, సో టోటల్గా ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6 న్యూక్లియస్ అనేవి వాటి చుట్టూ వాల్ ఫార్మేషన్ని చేసుకున్నాయి. ఇంకా మిగిలిన 2 న్యూక్లియస్ అనేవి సెంటర్లో లొకేట్ అవుతాయి. వీటిని మనము పోలార్ న్యూక్లియై అని అంటాము. అర్థమైందా? మైక్రోపైలర్ ఎండ్ దగ్గర గ్రూప్ అయిన 3 న్యూక్లియస్ అనేవి వాటి చుట్టూ వాల్ ఫార్మేషన్ చేసుకొని మైక్రోపైలర్ ఎండ్ దగ్గర గ్రూప్ అవుతున్నాయి కదా, అవి ఎగ్ ఆపరేటర్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఈ ఎగ్ ఆపరేటర్స్లో మనకి 2 సినర్జిడ్స్ అండ్ 1 ఎగ్ సెల్ అనేది ఉంటుంది. సినర్జిడ్స్ లోపల మనకి సెల్యులార్ థికనింగ్స్ అనేవి ఉంటాయి, స్పెషల్ సెల్యులార్ థికనింగ్స్ మైక్రోపైలర్ టిప్ దగ్గర. వీటిని మనం ఏమంటున్నాం? ఫిలిఫార్మ్ ఆపరేటర్స్ అని అంటున్నాం. అండ్ చెలాజల్ ఎండ్ దగ్గర ఉన్న సెల్స్ని మనం ఏమంటున్నాము? యాంటీపోడల్స్ అని అంటున్నాము. సాట్లో 3 న్యూక్లియస్ సెల్ వాల్ని ఫామ్ చేసి ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి, ఇంకా 3 న్యూక్లియస్ సెల్ వాల్ని ఫామ్ చేసి ఒక సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇంకా మిగిలిన 2 న్యూక్లియస్ ఉంటాయి కదా, ఆ మిగిలిన 2 న్యూక్లియస్ అనేవి ఈ ఎంబ్రియో సాక్ యొక్క సెంటర్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ 2 న్యూక్లియస్ కలిపి వాటి చుట్టూ ఒక సెల్ వాల్ని ఫామ్ చేసుకుంటున్నాయి. అంటే ఈ మధ్యలో ఉన్నది ఒకటే సెల్. ఈ పైన 3 సెల్స్ ఉన్నాయి అండ్ కింద 3 సెల్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని సెల్స్ అయినాయి? 7 సెల్స్ ఉన్నాయి. బట్ న్యూక్లియస్లు ఎన్ని ఉన్నాయి? 8 న్యూక్లియస్లు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ టిపికల్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియోసాక్ అనేది మెచ్యూరిటీలో ఎలాంటి కండిషన్లో ఉంటుంది? 8 న్యూక్లియేటెడ్ అండ్ 7 సెల్డ్ కండిషన్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? సో ఒకసారి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏంటిది? గైనోషియంలో ఏం పార్ట్స్ ఉంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటిది? ఓవరీ, స్టైల్ అండ్ స్టిగ్మా. ఓవరీ లోపల ఏముంటుంది? ఓవేరియన్ క్యావిటీ ఉంటుంది. ఓవేరియన్ క్యావిటీ లోపల ప్లాసెంటాకి ఓవ్యూల్ అనేది అటాచ్ అవుతుంది. ఓకే, సో ప్లాసెంటాకి ఓవ్యూల్ అటాచ్ అయ్యే రీజన్, స్టాక్ లాంటి స్ట్రక్చర్ని మనం ఏమంటున్నాం? ఫ్యూనికల్ అని అంటున్నాం. అండ్ ఈ ఫ్యూనికల్ ఏదైతే ఓవ్యూల్కి అటాచ్ అవుతుందో ఆ రీజన్ని మనం ఏమంటున్నాం? హీలం అంటున్నాం. ఓవ్యూల్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఎన్వలప్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటున్నాం? ఇంటెగ్యూమెన్స్ అంటున్నాం. ఇంటెగ్యూమెన్స్ అనేవి ఒక స్మాల్ ఓపెనింగ్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? మైక్రోపైలర్ ఎండ్ అంటున్నాం. ఈ మైక్రోపైలర్ ఎండ్కి ఆపోజిట్లో ఉన్న దాన్ని మనం ఏమంటున్నాం? చెలాజల్ రీజన్ అని అంటున్నాం. ఓకే,
ఈ ఇంటెగ్యూమెంట్స్ అనేవి ఒక మాస్ ఆఫ్ సెల్స్ కాల్ ఇట్ న్యూసెల్లస్ని ఎన్క్లోజ్ చేసి ఉంటుంది కదా. సో ఈ న్యూసెల్లస్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇట్ ఈస్ అ మాస్ ఆఫ్ సెల్స్. అంటే అందులో ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటున్నాయి. అందులో ఒక మెగాస్పోర్ మదర్ సెల్ అనేది ఫంక్షనల్గా ఉంటుంది, మిగతా ఏవి ఫంక్షనల్గా ఉండవు. ఆ మెగాస్పోర్ మదర్ సెల్ అనేది మియాటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేసి 4 మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇలా 4 మెగాస్పోర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ 4 మెగాస్పోర్స్లో కూడా ఒకటే మెగాస్పోర్ అనేది ఫంక్షనల్గా ఉంటుంది, ఇంకా 3 మెగాస్పోర్స్ ఏమవుతాయి, అవి డీజనరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ ఒక్క మెగాస్పోర్ ఏం చేస్తుంది, అది 3 టైమ్స్ మైటాటిక్ సెల్ డివిజన్ని అండర్గో చేయడం వల్ల 8 న్యూక్లియస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క మైటాటిక్ డివిజన్ తర్వాత సెల్ వాల్ ఫార్మేషన్ అనేది జరగదు. సో అందుకే ఈ 8 న్యూక్లియస్ అనేవి ఆ మెగాస్పోర్ లోపల ఖాళీగా ఉంటాయి. ఓకే, సో ఫ్రీగా ఉంటుంది. సో ఈ 8 న్యూక్లియస్ అనేవి ఆ ఎంబ్రియో సాక్ లోపల ఆర్గనైజ్ అవుతుంది. సో అలా ఆర్గనైజ్ అవ్వడం వల్ల మనకి ఒక టిపికల్ యాంజియోస్పర్మ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది ఫామ్ అవుతుంది. సో అవి ఎలా అరేంజ్ అవుతాయి, 3 న్యూక్లియస్ వాటి చుట్టూ సెల్ వాల్ని ఫామ్ చేసి టాప్ సైడ్ మైక్రోపైలర్ ఎండ్కి వెళ్తాయి, అండ్ 3 న్యూక్లియస్ వాటి చుట్టూ సెల్ వాల్ని ఫామ్ చేసి చెలాజల్ ఎండ్కి వస్తాయి. సో ఏవైతే 3 సెల్స్ చెలాజల్ ఎండ్లో ఉంటాయో వాటిని మనం యాంటీపోడల్స్ అంటాము, అండ్ ఏవైతే 3 సెల్స్ మైక్రోపైలర్ ఎండ్లో ఉంటాయో వాటిని మనం ఎగ్ ఆపరేటర్స్ అని అంటాము. సో ఈ ఎగ్ ఆపరేటర్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏంటిది, సినర్జిడ్స్ అండ్ ఎక్సెల్. సో సినర్జిడ్స్లలో మనకు స్పెషల్ థికనింగ్స్ ఉంటాయి, అవి వాటిని మనం ఫిలిఫామ్ ఆపరేటర్స్ అంటాము. ఎప్పుడైతే పోలెన్ ట్యూబ్ వస్తుందో దాన్ని ఎగ్ సైడ్కి డైరెక్ట్ చేసేది ఫిలిఫామ్ ఆపరేటర్సే. ఓకే, ఈ సినర్జిడ్స్ మధ్యలో ఎక్సెల్ ఉంటుంది. క్లియర్ కదా. 6 న్యూక్లియస్ అనేవి అరేంజ్ అయిపోయినాయి. మరి ఇంకా 2 న్యూక్లియస్ ఉంటాయి కదా, ఆ 2 న్యూక్లియస్ చుట్టూ ఒక సెల్ వాల్ అనేది ఫామ్ అయిపోయి ఒకటే సెల్ లోపల 2 న్యూక్లియస్ అనేది ఉంటుంది. దాన్ని మనము పోలార్ న్యూక్లియై అని అంటాము. ఎంబ్రియో సాక్ అనేది 8 న్యూక్లియేటెడ్ 7 సెల్డ్ కండిషన్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మనము పాలినేషన్ గురించి నేర్చుకుందాం. సో పాలినేషన్ అంటే నథింగ్ బట్, పాలినేషన్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా ఈస్ కాల్డ్ యాజ్ పాలినేషన్. సో యాంథర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా పైకి రీచ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం, పాలినేషన్ అని అంటున్నాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ పాలినేషన్ని జరపడానికి వాటిలో కొన్ని అడాప్టేషన్స్ని తెచ్చుకున్నాయి ఎవల్యూషన్ ప్రాసెస్లో. ఓకే, ఎందుకంటే చూడండి, ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా నాన్ మొటైలే. సో ఈ యాంథర్ దగ్గర రిలీజ్ అయిన పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా పైకి రీచ్ అవ్వాలంటే మనకి ఎక్స్టర్నల్ ఏజెంట్స్ అనేవి కావాలి. ఎక్స్టర్నల్ ఏజెంట్స్ హెల్ప్ తోటే ఈ యాంథర్ దగ్గర ఉన్న పోలెన్ గ్రెయిన్స్ అనేవి స్టిగ్మా పైకి రీచ్ అవుతాయి. అర్థమైంది కదా పాలినేషన్ గురించి. ఇప్పుడు మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలినేషన్ గురించి నేర్చుకుందాం. డిపెండింగ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ పోలెన్, పాలినేషన్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. పాలినేషన్ అనేది 3 టైప్స్. దేని బేసిస్ మీద, పోలెన్ సోర్స్ బేసిస్ మీద మనకి పాలినేషన్ అనేది 3 టైప్స్గా జరుగుతుంది. 1 ఈస్ ఆటోగామీ, సెకండ్ ఈస్ జిటనోగామీ అండ్ నెక్స్ట్ ఈస్ జీనోగామీ. ఆటోగామీలో ఏమవుతుందంటే, సపోజ్ ఇది ఒక ప్లాంట్ అనుకోండి, ఈ ప్లాంట్ మీద ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ లోపల ఉన్న యాంథర్ అండ్ స్టిగ్మా మధ్యలోనే పాలినేషన్ జరిగితే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము, ఆటోగామీ అని అంటాము. అర్థమైందా. ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ మీద ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ లోపల యాంథర్ ఉంది అండ్ స్టిగ్మా ఉంది. సో ఈ యాంథర్ అండ్ స్టిగ్మా మధ్యలోనే పాలినేషన్ జరిగితే ఆ టైప్ ఆఫ్ పాలినేషన్ని ఆటోగామీ అని అంటాము. నార్మల్ ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, వాటిలో ఉన్న యాంథర్స్ అండ్ స్టిగ్మాస్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. అంటే ఫ్లవర్స్లలో ఆటోగామీ ప్యూర్గా జరగడం అనేది రేర్. ఎందుకంటే ఫ్లవర్ అనేది ఓపెన్ అయ్యి ఉంది, దాంట్లో యాంథర్ ఉంది, స్టిగ్మా ఉంది. ఈ స్టిగ్మా పైన వేరే ప్లాంట్ యొక్క ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అయినా పడే అవకాశం ఉంది కదా. సో ఇలాంటి ఫ్లవర్స్లలో మనకి ఆటోగామీ జరగడం అనేది రేర్ కండిషన్స్. జరుగుతుంది, కాకపోతే కొంచెం రేర్గా జరుగుతుంది. ఆటోగామీ అనేది రేర్గా జరుగుతుందని చెప్పాను కదా. సో ఇందులో ఆటోగామీ జరగాలంటే ఈ యాంథర్ అండ్ స్టిగ్మా అనేది ఒకటే టైంలో మనకి మెచ్యూర్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ యాంథర్ అండ్ స్టిగ్మా అనేది క్లోజ్గా ఉండాలి, దగ్గరగా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్లాంట్స్లలో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి లైక్ వయోలా, ఆక్సాలిస్ అండ్
కామ్లినా. సో ఈ 3 ప్లాంట్స్‌లలో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అయితాయి. వన్ ఈజ్ చెస్మోగామస్ ఫ్లవర్స్ అండ్ ద సెకండ్ టైప్ ఈజ్ క్లెస్టోగామస్ ఫ్లవర్స్. ఈ చెస్మోగ్లామస్ ఫ్లవర్స్ అనేవి నార్మల్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. అంటే అవి ఓపెన్ అవుతాయి అండ్ అందులో ఉన్న యాంథస్ అండ్ స్టిగ్మా కూడా బయటికి ఎక్స్‌పోజ్ అవుతది. సో దాంట్లో ఆటోగామి కాకుండా వేరే పాలినేషన్ ప్రాసెస్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంటది. వేరాస్ ఈ క్లెస్టోగామస్ ఫ్లవర్స్ అనేవి అసలు ఓపెనే కావు. చూడండి ఇక్కడ ఈ ప్లాంట్‌లో కింద పార్ట్‌లో ఉన్నాయి. సో ఈ ఫ్లవర్స్ అసలు ఓపెనే కావు. ఎప్పటికీ క్లోజ్డ్‌గానే ఉంటాయి. సో అలా క్లోజ్డ్‌గానే ఉంటున్నాయి కాబట్టి ఆ ఫ్లవర్స్‌లలో ఖచ్చితంగా ఆటోగామియే జరుగుతది. ఎందుకంటే అవి క్లోజ్‌గానే ఉంటాయి. అందులో యాంథర్ అనేది డెహిసెన్స్ అయినాక పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి కదా! అవి దాని లోపలనే ఉంటాయి. సో దాని లోపలనే ఉంటున్నాయి కాబట్టి ఆ ప్లాంట్ లోపల ఉన్న స్టిగ్మా పైనే పోలెన్ గ్రెయిన్స్ పడతాయి. సో దానివల్ల పాలినేషన్ అనేది ఆటోగామి టైప్ ఆఫ్ పాలినేషన్ అనేది ఈ ప్లాంట్స్‌లలో చూస్తాము. ఓకేనా? ఈ క్లెస్టోగామస్ ఫ్లవర్స్ అనేవి పాలినేటర్స్ యాబ్సెన్స్‌లో కూడా క్లెస్టోగామస్ ఫ్లవర్స్ అనేవి సీడ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. పాలినేటర్స్ అంటే ఏంటిది? ఏవైతే ఏజెంట్స్ పాలినేషన్‌లో హెల్ప్ చేస్తాయో వాటిని మనము పాలినేటర్స్ అని అంటాము. సో పాలినేటర్స్ లేకపోయినా కానీ ఈ క్లెస్టోగామస్ ఫ్లవర్స్‌లలో పాలినేషన్ అనేది జరుగుతది. ఎందుకంటే అవి క్లోజ్డ్‌గా ఉంటున్నాయి. దాంట్లో ఆటోగామిగా జరుగుతది కాబట్టి. ఓకే. నెక్స్ట్ జిటనోగామి. ఈ జిటనోగామిలో ఏమవుతదంటే సపోజ్ ఇదొక ప్లాంట్ అనుకోండి. ఈ ప్లాంట్ మీద 2 ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఫ్లవర్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎప్పుడైతే ఈ ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడతాయో అప్పుడు ఈ టైప్ ఆఫ్ పాలినేషన్‌ని మనం ఏమంటాం? జిటనోగామి అని అంటాము. ఈ జిటనోగామి అనేది క్రాస్ పాలినేషన్ టైప్. బట్ ఇక్కడ జెనెటికల్‌గా సెల్ఫ్ పాలినేషనే జరుగుతుంది. ఎందుకంటే ఒకటే ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ మధ్యలో పాలినేషన్ జరుగుతుంది కాబట్టి ఇది జెనెటికల్‌గా సెల్ఫ్ పాలినేషన్. బట్ ఫంక్షనలీ ఇక్కడ క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? జిటనోగామి అంటే ఒకటే ప్లాంట్ యొక్క డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో పోలెన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అనేది స్టిగ్మా పైకి జరిగితే ఆ ప్రాసెస్ని మనము జిటనోగామి అని అంటాము. నెక్స్ట్ ఈస్ జీనోగామి. ఈ జీనోగామిలో ఏమవుతుందంటే 2 డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ ఈ 2 డిఫరెంట్ ప్లాంట్స్ పైన ఫ్లవర్స్ ఉంటాయి కదా. సో ఒక ప్లాంట్ యొక్క ఫ్లవర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఇంకొక ప్లాంట్ యొక్క ఫ్లవర్ యొక్క స్టిగ్మా మీద పడితే ఆ టైప్ ఆఫ్ పాలినేషన్ని మనం ఏమంటాము? జీనోగామి అని అంటాము. ఈ జీనోగామి అనేది ఫంక్షనలీ అండ్ జెనెటికలీ రెండిట్లో కూడా ఇది క్రాస్ పాలినేషన్ టైప్. క్రాస్ పాలినేషన్ అంటే డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో పాలినేషన్ జరిగితే క్రాస్ పాలినేషన్. ఒకటే ఫ్లవర్ లోపల పాలినేషన్ అనేది జరిగింది అనుకోండి, దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాము. అర్థమైంది కదా? పోలెన్ సోర్స్ డిపెండ్ చేసుకొని మనం 3 టైప్స్ ఆఫ్ పాలినేషన్ గురించి నేర్చుకున్నాం. ఏంటది? ఆటోగామి, సెకండ్ ఈజ్ జిటనోగామి అండ్ థర్డ్ ఈజ్ జీనోగామి. క్లియర్? నెక్స్ట్ ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ గురించి నేర్చుకుందాం.